హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ ప్లేట్ చూసారా? అక్షింతలు, మనం పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ వేసుకోవటానికి బ్రాస్ అండి. చాలా బాగుందన్నమాట. ఇలాంటివి తీసుకోండి. ఇవి వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి చేయించుకుందండి. వలయాకారంలో మనకి ఈ 2 వెరైటీస్ ఇలా పెట్టుకోవచ్చండి. చాలా బాగున్నాయన్నమాట. నాకు నచ్చి ఒకసారి అయితే అలా వీడియో తీసుకున్నా. పైన వైట్ స్టోన్ వచ్చింది. దీన్ని మనం రివర్స్లో పెట్టుకుంటే వేరే మోడల్గా వస్తుందన్నమాట. తర్వాత వచ్చి నేను మనకి వాల్ పుట్టి ఉంటుంది కదండి, బిర్లా వైట్ వాల్ పుట్టి తీసుకున్నాను. 1.5 ప్యాకెట్ పట్టిందండి నాకు. మన స్టీల్ డీస్లో అయితే లోపల ఇంకొక ప్లేట్ పెట్టేసి ఇలాగా పోసానండి, అచ్చులాగా. అది ఒక రోజంతా ఆరబెట్టేసి రెండో రోజు ఇలా బోర్లింగ్ చేశాను. అలా వచ్చింది. దాన్ని కొంచెం షేప్ చేయాలి, ఉర్లీ బౌల్ లాగా ఈ విధంగా వచ్చిందండి. మనం మామూలుగా టెర్రకోట ఉర్లీ బౌల్ అలా తీసుకుంటే డ్యామేజ్ అయినాయండి నా రెండు. సరే ఇలా ట్రై చేద్దాము, మరీ సిమెంట్వి ఎందుకనేసి వాల్ పుట్టి ప్యాకెట్స్ తీసుకొని మాకు ఇల్లు రిపేర్ చేయడానికి తెచ్చుకున్నప్పుడు మిగిలినందండి వాల్ పుట్టి. దాన్ని అయితే వాటర్ యాడ్ చేసేసి 2 డిష్ల మధ్యలో పోసాను. వచ్చి అల్లూరయ్య స్వీట్స్ అండి, మా ఒంగోలులో ఫేమస్ అనమాట. అత్తయ్య గారు ఫంక్షన్కి వచ్చేప్పుడు మా కోసమని అరసెలు, ఇవి వచ్చేసి బాదుషా చిట్టివి, మైసూర్పాకు ఫేమస్ అండి. అల్లూరయ్య స్వీట్స్ నేతివి అనమాట, అన్నీ నేతివే, వేరే ఉండవు అనమాట. అరిసెలు మాత్రం నాకు బాగా నచ్చాయండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, లైట్ స్వీట్ ఉందన్నమాట. కిలో వచ్చేసి 600 అండి, హాఫ్ కిలో 300 అట. హాఫ్ కిలో తెచ్చారు. నాకు హాఫ్ కిలో, మా ఆడబడుచుకు హాఫ్ కిలో, మా ఆడబడుచు వాళ్ళ పెద్ద అమ్మాయి, పెద్ద ఆడబడుచు పెద్ద కూతురు ఉన్నారు కదా, ఆవిడికి తెచ్చారు. మా ఆడబడుచు గుంటూరు గోంగూర పెట్టిందంట, తను షేర్ చేశారండి టేస్ట్ చేయమని. చాలా బాగుందండి. నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకేం తాలింపు అక్కర్లేదన్నమాట. ఈ దండ వచ్చేసి మా అత్తయ్య గారు తెచ్చారు పూజా రూమ్ కోసం, నాకు ఫ్రంట్ డోర్కి. మా ఆడబడుచుకు ఒకటి, నాకొకటి. అదివరకు ఫొటోస్ వీడియోస్లో మా ఆడబడుచు వాళ్ళ గుమ్మానికి వేశారు, చూసే ఉంటారు మీరు. చాలా బాగుందండి, కలర్ఫుల్గా రియల్ మల్లెపూలాగుంది దూరం నుంచి చూస్తే. చూశారు కదా, చాలా బాగుంది. కింద పింక్ అండ్ గ్రీన్ వైట్ అండి, నేచురల్ దండలాగా ఎంత బాగుందో, చిక్కగా బాగా అల్లారు. ఇలా ఇవి వచ్చి పెద్దవి వచ్చేసి కింద వేలాడేసుకోనండి. ఈ సెంటర్లోది వచ్చేసి మనకి మిడిల్లో వస్తుంది అనమాట. నేనైతే మా పూజా మందిరం ఎంట్రన్స్ డోర్కి వేసి చూపిస్తాను మీకు, వేసాక ఎలా ఉంది లుక్ అనేది. ఒకసారి ఇలా కింద పెట్టేసి ఎంత లెంత్ వచ్చింది అదైతే చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇదే చూడండి, చాలా బాగుందన్నమాట. రియల్ మొగ్గల్లా ఉన్నాయి, చూశారు కదా. ఇందులో మధ్య మధ్యలో అవి పింక్ వచ్చి గులాబీలాగా, కింద 3 దండలు. ఈ మిడిల్ది ఒక్కటే కూడా మనం ఫొటోస్కి అది వేసుకోవచ్చండి, అవి కూడా ఉన్నాయంట. సరే బాగుందంటే ఇది వచ్చేసి తనకి 400 ఏమో పడిందంటండి ఒంగోలులోనే. ఇలా తీసుకొచ్చారు. 400, 500 నేను అడగలేదండి ఎంత అంటే, నీకు ఎందుకులే అమ్మా ఎంత అయితే అన్నారండి ఆవిడ. ఇంకా సరేలే అనేసి తీసుకున్నాను. చూసారా, ఇలా ఉంటుందన్నమాట ముందు మన పూజ రూము. వేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో లుక్ అయితే. మాకు ఇవన్నీ క్వార్టర్స్ కాబట్టి ప్లెయినే వస్తాయండి. మనం డిజైనింగ్ అది చేసినా మనకి వేరే చోటుకలా మారితే వేస్ట్ అండి. అప్పటికి నేను ఉన్న దాంట్లో క్వార్టర్స్ అయినా సరే మనం ఉంటున్నాం కదా అనేసి ఖర్చు అయినా వేస్తానండి. ఇలా శుక్రవారం పూజకైతే ఆకులు, తర్వాత వచ్చి గులాబీలు, చామంతులు, నాటు గులాబీలు ఊరికనే రెక్కలు ఊడిపోయాయండి, ఊరి నుంచి వచ్చేప్పుడైతే చూసారు. ఇవన్నీ అయితే పూల బుట్టలోకి సర్దుకుంటున్నానండి. అన్నీ కవర్లో ఉన్నాయి కదా, కొంచెం బయట పెట్టేసి టిష్యూ పేపర్ ఒకటేసి బౌల్లో సర్దేస్తాను. చామంతులు ఇవన్నీ పెట్టి గురువారం పూజకైతే కొన్ని పసుపు పూలు మన ఇంట్లో పువ్వులతోటి కొన్ని కామాక్షమ్మ దీపం దగ్గర అలా పెట్టేసుకొని సెట్ చేసుకున్నాను. ఈ మిగిలిన రెక్కలన్నీ ఉర్లీ బౌల్స్లోకి, ముగ్గుల్లోకి అలా వేస్తానండి. నాటు గులాబీలు కదా, ఊరికినే డెలికేట్గా ఉంటాయి. లిల్లీ పూలు ఇవన్నీ కలిపి తీసుకున్నానండి. మొత్తం ఒక 80 రూపీస్ 90 రూపీస్ అయినాయి. కాస్ట్ ఎక్కువ ఉందండి, శ్రావణ మాసం వచ్చేసింది కదా.
ఇలా అన్నీ తీసుకున్నానండి. మొత్తం ఇలా సెట్ చేసుకొని మధ్యాహ్నం పూట పని అది అయ్యాక మాలలు కట్టుకుందాము, లిల్లీ పూలు గులాబీలు అని మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మనకి పూజకి పువ్వులే కదండి. ఇలా కాయలు కూడా యాపిల్ కాయలు, దానిమ్మకాయలు ఇవి కూడా రెడీ చేసుకున్నానండి. ఎంత బాగున్నాయోనండి. యాపిల్స్ అయితే చాలా షైనింగ్ ఉన్నాయి, టేస్ట్ కూడా బాగానే ఉన్నాయండి. కొన్ని రబ్బర్ లాగా ఉంటుంది పైన స్కిన్ వచ్చేసి. ఇవి బాగానే ఉన్నాయండి. చూశారు కదా, పువ్వులు కొన్ని తొడాలైతే కొంచెం పాడవుతున్నాయండి. వర్షం కదండి, అన్ని ఏరియాస్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం అయితే డ్యామేజ్గానే అవుతున్నాయి. ఈ రెక్కలన్నీ అయితే కలెక్ట్ చేసుకొని మనకి ముగ్గులో ఉర్లీ బౌల్లో వేస్తాను. ఈరోజు పూజకైతే కొన్ని పువ్వులు అలా సెట్ చేసుకున్నానండి. మన ఇంట్లో పువ్వులు కూడా తెచ్చుకుంటాను. ఇలా ఇవన్నీ సర్దుకొని మధ్యాహ్నం నా వంట పని అది అయిన తర్వాత అయితే 12 అలాగా ఇలా మాలలు అయితే రేపటి కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా గులాబీని ఎక్కించి 3 లిల్లీలు, 1 గులాబీ, 3 లిల్లీలు, 1 గులాబీ అలా అయితే సెట్ చేసి ఇవి కింద కట్టడానికండి, జాయింట్ చేయటానికని మొత్తం ఇలా 3 కింద బంచెస్ లాగా వేసానండి. టోటల్ లుక్ అయితే ఈ విధంగా మొత్తం ఇలా చూశారు కదా, చక్కగా మనకి ఆర్టిఫిషియల్ దండ మోడల్లో వచ్చింది. కానీ చాలా బాగుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.